అమ్మా అన్నం తినిపిస్తా అన్నావు. ఇదిగో నీకోసం ఆవకాయ అన్నం కలుపుతున్నాను. ఈ లోపు నువ్వు చదువుతూ ఉండు. చదువుతున్నా. ఇది ఇప్పుడు ఎందుకు చదివిస్తున్నావు? నాన్నలాగా అవధానం చేయాలంటే తెలుగు రావాలి కదా. రాను రాను తెలుగు సరిగ్గా చదవడం కూడా మర్చిపోతున్నావు. కానీ మాట్లాడుతున్నా కదమ్మా. అయినా ఇంటర్వ్యూస్ క్లియర్ చేయాలన్నా, జాబ్స్ రావాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా ఇంగ్లీష్ చాలా అవసరం, తెలుగు కాదు. అవధాని గారు, ఇదిగో మీ ఆఫర్ లెటర్. వచ్చే వారం జాయిన్ అవ్వచ్చు. సరేనండి, తప్పకుండా ఉంటానండి. సన్మంగళాని భవంతు. చెప్పండి ప్రిన్సిపల్ గారు, ఎలా వచ్చారు? సార్, మా బ్రదర్ యూఎస్ నుంచి వచ్చాడు, మీకోసం ఈ స్వీట్స్ తెప్పించాను. చాలా కాస్ట్లీ సార్, ఇండియాలో ఎక్కడా దొరకవు. థ్యాంక్ యూ, ఐ లవ్ ఇట్. సార్, మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పొచ్చా? గో అహెడ్. మనది ఒక కార్పొరేట్ స్కూల్. ఇంగ్లీష్ని హైలైట్ చేస్తే అడ్మిషన్స్ వస్తాయి, కానీ ఇలా తెలుగు అవధానం నేర్పిస్తామంటే మన బ్రాండ్ ఇమేజ్కి అంత మంచిది కాదు సార్. ఐ థింక్ ఫ్యాకల్టీకి శాలరీ కూడా అన్నెసరీ ఎక్స్పెన్సే. సార్, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అని మీరు వినే ఉంటారు. ఈ అవధాన కళ ప్రపంచం మొత్తంలో ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉంది. ఎందుకంటే మిగతా ఏ భాషలో లేని ధ్వని, ఛందస్సు, పదప్రయోగం, శైలి కేవలం తెలుగు భాషకు మాత్రమే ఉంది. అయినా తెలుగు గొప్పతనం గురించి తెలుగు వాళ్ళు మాట్లాడుకోవడం కామనే. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బెంగాలీ, మహాత్మా గాంధీ ఒక గుజరాతీ, జవహర్లాల్ నెహ్రూ ఒక కాశ్మీరీ పండిట్, ద ప్రైడ్ ఆఫ్ సౌత్ ఇండియా శ్రీకృష్ణ దేవరాయలు ఒక కన్నడిగ, ద గ్రేట్ స్వామి వివేకానంద, వీళ్ళంతా తెలుగు భాష గొప్పతనం గురించి వేరువేరు సందర్భాల్లో వేరువేరు చోట్ల చెప్పిన దాఖలాలున్నాయి. సేవ్ ద టైగర్స్ అని ఒక జంతు జాతి అంతరించిపోతుంటేనే కాపాడమని చెప్తాం. అలాంటిది ఒక జాతిని మేల్కొల్పే మహోన్నతమైన భాష అంతరించిపోతుంటే కాపాడమని చెప్పద్దా సార్? ఐ గాట్ ఇట్ సార్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఆన్ బోర్డింగ్. ఐ విల్ బీ విత్ యూ ఫర్ దిస్ నోబెల్ కాజ్. మే ఐ లీవ్ నౌ? యా, ప్లీజ్. ఇంగ్లీష్ చాలా అవసరం, తెలుగు కాదు. సత్యమ్మా, ఇలా రా, వీడికి తినిపిస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఆగు అమ్మ, వద్దు, నువ్వే తినిపించు. ఏరా, అదే ఆవకాయి అదే రుచి, ఎవరు తినిపిస్తే ఏమైంది? అమ్మ తినిపించడం వేరు, ఆవిడెవరో తినిపించడం వేరు కదా. అలాగే భాష అవసరం వేరు, భాషతో ఉన్న అనుబంధం వేరు. ఆ అనుబంధం ఉంటే అక్షరాలను ఆస్వాదించగలవు నాన్న. జీవితంలో నువ్వు అది కోల్పోకూడదు. తెలుగు పరిడవిల్లాలన్నా, రాబోయే తరాలు తెలుగుని ప్రేమించాలన్నా తెలుగు భాషలోని మాధుర్యాన్ని రుచి చూపించాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, డ్రాయింగ్స్తో పాటు అవధాన కళని కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా చేర్చాలి. అన్నిటికీ మించి నేటి తరం తల్లిదండ్రులు తెలుగు భాష పట్ల, తెలుగు అవధానం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ప్రతి ఇంటిలోని తల్లి చేతి గోరుముద్దల నుండే తెలుగు భాషా వికాసం మొదలు కావాలి. అలా మొదలవుతుందని ఆశిస్తూ మీ గోదావరి టాకీస్ చిత్రం. జై హింద్.